ప్రస్తుతం బిగ్ టీవీ బార్సే దేవ సొంత ఊర్ల ఓయుగూడెంలో ఉంది. బిగ్ టీవీ చేరుకుని వాళ్ళతో మాట్లాడిస్తుంది. ప్రస్తుతం ఇద్దరు యోధుల తల్లులు ఉన్నారు. ఒకరు హిడ్మా తల్లి పూంజీ ఉన్నారు, మరొకరు బార్సే దేవ తల్లి సింగే ఉన్నారు. తెలుగు అర్థమవుతుందమ్మా? ఏం చెప్తావు బార్సే దేవ గురించి? మాకు వావు కొన్ని పోయి సౌఖ్యే సలాండర్ कीमोटो సరెండర్ కమ్మంటున్నావు. ఓ సలాండర్ వెంకిట్ కి कीमोट మతావు మాటిలోకి కలిసిండు ఎప్పుడన్నా బార్సే దేవ? అప్పుడన్నా కలిసాడా మీకు? బాత మాకు చోబయ్యో కమై తా తోమా ఏ కొంటే బేగమం కై తొరంజ కుత్తం పయ్యే మాకు అసలు బెద్దే తెలుసు ఇంకెత్కి తెలుసు ఇల్లే. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఇల్లే పార్టీ తెలియదు. ఓ దిములు అదిములోను బార్సే దేవ తల్లి తన కొడుకు గురించి మాత్రం తెలియదంటుంది. తన కొడుకు బిడ్డలు కన్న తర్వాత కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆమె చెప్పుకుంటూ వస్తుంది. హిడ్మా తల్లి మాత్రం పూంజే హిడ్మాను కోల్పోయిన పరిస్థితి. కానీ బార్సే దేవ ప్రస్తుతం బెటాలియన్ కమాండర్గా కొనసాగుతున్నాడు. గతంలో హిడ్మా అదే బెటాలియన్ కమాండర్గా ఉన్నాడు. తదుపరి కేంద్ర కమిటీ మెంబర్గా వెళ్ళిపోయిన తర్వాత పిఎల్జీ అని ప్రస్తుతం బార్సే దేవ్ అనే నడిపిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే గెరిల్లా చీఫ్గా యుద్ధ తంత్రాలని నడిపించే వ్యక్తిగా కూడా బార్సే దేవకు పేరుంది. సో మొత్తానికైతే ఒకవైపు బార్సే దేవ తల్లి, మరోవైపు హిడ్మా తల్లి పూంజే ఇద్దరిని కూడా అంటే వీళ్ళు పక్కపక్కనే ఇండ్లు ఉండడం అనేది కూడా గొప్ప విషయం. వీళ్ళు ఓకే అంటే దగ్గరి ప్రాంతం నుంచి కూడా వీళ్ళు ఎదగడం అనేది కూడా ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. ఎందుకంటే చిన్న తనం నుంచే వీళ్ళు పార్టీలోకి వెళ్ళారు. పార్టీలో ఒక స్థాయికి వెళ్ళి మావోయిస్టు పార్టీలో తమదంటూ ఒక శైలిలో కూడా శాసించే స్థాయికి ఎదిగారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళంత పేదరికంలో ఉన్న గిరిజనులుగా ఉన్నా కూడా వాళ్ళ కొడుకులు మాత్రం ఖచ్చితంగా తమ చుట్టుపక్కల వాళ్ళ బాధలు చూడలేక ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు భావించిన క్రమంలోనే వాళ్ళు పార్టీలకు వెళ్ళారని అర్థమవుతుంది. సో తన కొడుకు గురించి మనకు అంటే మామూలుగా తెలుగు భాష హిందీ భాష రాకున్నా కూడా తన కొడుకు గురించి ఎలాంటి సమాచారం తెలియదు. తన కొడుకు ఒకవేళ లొంగిపోయి వస్తే బాగుంటుందనేది ఆమె చెప్తున్న మాటలను బట్టి అర్థమవుతుంది. మరి ఎంతవరకు వస్తాడు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం అయితే బెటాలియన్ బెటాలియన్ కన్సర్న్లో కొనసాగుతుంది. మరి వీళ్ళు ఇప్పటికి కూడా ఒక పక్క బెటాలియన్ ఉన్నా కూడా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ తమ యథావిధిగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ అలజడి కూడా పెద్ద ఎత్తున చెలరేగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే తమకు సంబంధించిన కొడుకులు ఇంటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు. మరి బార్సే దేవ అయితే ఇప్పటికీ టచ్లోకి రాలేదు. అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా లొంగిపోతానని చెప్పి కూడా ఎక్కడా చెప్పలేదు. సో మొత్తానికైతే ఇప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇటు ఓయు గూడెం కావచ్చు, అటు పూవర్తి కావచ్చు, రెండు ప్రాంతాల్లో భద్రతా బలగాలు అయితే ఇప్పటికీ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంకా మావోయిస్టుల జాడ అంటే ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇప్పటికీ అడవుల్ని జల్లడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విత్ కెమెరామెన్ సంతోష్, నగేష్, బిగ్ టీవీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, ఓయుగూడెం. For more videos like this, subscribe Big TV channel.